గొడవలు, అల్లర్లు లేని హింసారహిత ఎన్నికలే తమ లక్ష్యమని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ కె.గయన్ అనుర్బాజన్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాస్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ కవాతు ద్వారా ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వేసేలా పోలీసులు పరిస్థితి కల్పించడమే ఈ కవాతు ఉద్దేశమని డీఎస్పీ పేర్కొన్నారు. శాంతినగర్, బొడ్రాయి ఏరియా, బళ్ళారి బస్టాండ్ ఏరియా, వినాయక సర్కిల్, తేజు బజార్ సర్కిల్, రాణి సత్రం, లక్ష్మీ బజార్, రాజీవ్ గాంధీ కాలనీ, ఆర్&బి గెస్ట్ హౌస్ సర్కిల్, మున్సిపల్ ఆఫీస్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో రాయదుర్గం సిఐ శ్రీనివాస్, రాయదుర్గం రూరల్ సిఐ ప్రసాద్, గుమ్మకోట ఎస్ఐ వెంకటేశ్వర్లు, కనేకల్ ఎస్ఐ శ్రీనివాస్, డి హిరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, బొమ్మనహాల్ ఎస్ఐ శ్రీనివాస్, బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ దళపతి, సబ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్, రాజన్ త్యాగి, కుల్దీప్ సింగ్ రాథోట్లు మరియు రాయదుర్గం రూరల్ సర్కిల్ యూపీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్లైన్స్. దాని మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ కూడా పోలీసులు ఉన్నారు, వాళ్ళు నిర్భయంగా ఓటింగ్ పార్టిసిపేట్ చేసి తమ విలువైన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి భరోసా కల్పించే దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా అట్లా కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఏదైనా అవాంఛనీయ సంఘటనకు పాల్పడితే వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును. కాబట్టి పోలీసులకు సహకరించి ప్రజలందరూ కూడా ఈ యొక్క రాబోయే ఎన్నికలలో రాయదుర్గం కాన్స్టిట్యుయెన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఓటింగ్ రోజు